అనగనగా ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి జీవితం నిర్మించుకున్నాడు. కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉండేది, అదే కోపం. చిన్న తప్పు జరిగినా గట్టిగా అరుస్తూ మాట్లాడేవాడు. అందుకే గ్రామస్తులు అతన్ని గౌరవించినా అతని దగ్గరకు వెళ్ళడానికి భయపడేవారు. ఒకరోజు గ్రామానికి ఒక సన్యాసి వస్తాడు. ఆయన మాటల్లో ఒక ప్రశాంతత ఉండేది. గ్రామంలో అందరూ ఆయన్ను కలుసుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. రామయ్య కూడా వెళ్ళి, స్వామి, నాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. కోపం వచ్చినప్పుడు నేనే నన్ను అదుపు చేసుకోలేకపోతున్నాను అంటాడు. సన్యాసి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, 3 రోజులు మౌనవ్రతం పాటించు. ఆ 3 రోజులు నీ మాటల్ని కాదు, నీ మనసుని గమనించు అని చెప్తాడు. రామయ్య దానికి అంగీకరిస్తాడు. మొదటి రోజు రామయ్యకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎవరో పొరపాటున అతని మట్టి కుండను పగలగొడతారు. రామయ్యకు కోపం ఉప్పొంగుతుంది, కానీ మాట్లాడలేడు. అతను నిశ్శబ్దంగా కూర్చుంటాడు. కొద్దిసేపటికి కుండ పగలగొట్టిన చిన్న బాలుడు భయంతో వచ్చి, తాతయ్య, నన్ను క్షమించండి అంటాడు. ఆ మాట విన్న రామయ్య మనసు కరిగిపోతుంది. తాను అరిచి ఉంటే ఆ చిన్న పిల్లవాడి హృదయం ఎంతగా దెబ్బతింటుందో అతనికి అర్థమవుతుంది. 2వ రోజు రామయ్య గ్రామంలో తిరుగుతూ ఉంటాడు. అతను తాను కోపంతో మాట్లాడినప్పుడు ఎంతమంది తనని దూరం పెట్టారో గమనిస్తాడు. మాటలు తగ్గినప్పుడు మనసు వినడం మొదలవుతుందని అతనికి అర్థమవుతుంది. 3వ రోజు గ్రామంలోని పిల్లలందరూ అతని ఇంటి ముందు ఆడుతూ పెద్దగా శబ్దం చేస్తారు. పాత రామయ్య అయితే కోపంతో అరుస్తాడు. కానీ ఈసారి ఆయన నెమ్మదిగా బయటకు వచ్చి పిల్లలతో కలిసి కూర్చుంటాడు. పిల్లలు ఆశ్చర్యపోతారు. ఒక చిన్న అమ్మాయి నవ్వుతూ వచ్చి, తాతయ్య, మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు అంటుంది. ఆ మాట రామయ్య హృదయంలో మారుమోగుతుంది. ఆ రోజు రాత్రి అతను ఆకాశం వైపు చూసి ఒక విషయం గ్రహిస్తాడు. జీవితంలో గెలవడం అంటే ఇతరులపై గట్టిగా మాట్లాడడం కాదు, మన కోపంపై మనమే గెలవడం అని తెలుసుకుంటాడు. మరుసటి రోజు సన్యాసి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, స్వామి, ఈ 3 రోజుల్లో నేను మాట్లాడడం తగ్గించలేదు, నా జీవితాన్నే మార్చుకున్నాను అంటాడు. సన్యాసి చిరునవ్వుతో, మాటల కంటే మౌనం చాలా శక్తివంతమైనది. కోపంలో చెప్పిన మాట గాయం చేస్తుంది, కానీ మౌనం ఆలోచన నేర్పుతుంది అని చెప్తాడు. మౌనం అంటే నోరు మూసుకోవడం కాదు రామయ్య, మనసులోని తుఫాన్ను ప్రశాంతంగా మార్చుకోవడం అని చెప్తాడు. ఆ రోజు నుంచి రామయ్య గ్రామంలో అందరికీ ఆదర్శంగా మారిపోయాడు. ఇక ప్రజలు అతనిని చూసి భయపడలేదు, ప్రేరణ పొందుతారు. ఈ కథ ద్వారా అవసరం లేని మాటల కంటే మౌనం ఎంతో గొప్పది అని అర్థమవుతోంది. మనిషి జీవితంలో అతిపెద్ద విజయం తన కోపాన్ని తానే జయించడం. మౌనం మనసుకు శాంతిని, జీవితానికి గౌరవాన్ని ఇస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. కథ కంచికి, మనం ఇంటికి. టాటా.